సో బిగ్ బాస్ అగ్ని పరీక్షలు అయితే ఫైనలీ ఫర్ ద ఫస్ట్ టైం ఫైర్ కార్డ్స్ అయితే ఎంటర్ అయ్యాయి. అండ్ ఫస్ట్ డేలోనే గేమ్ మొత్తం రివర్స్ అయ్యే పవర్స్ అన్నీ ఇచ్చేసారు. కానీ ఇవాళ నాకు కార్డ్స్ కన్నా కంటెస్టెంట్స్ ఆడిన గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగా అనిపించింది. రాజ్ కుమారి స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నాకు చాలా నచ్చింది. దీపక్ చాలా ఆనెస్టీతో గేమ్ ఆడాడు అండ్ గెలిచాడు. అమన్ వర్సెస్ రోహిత్ టాస్క్లో అమన్ గెలిచినా సరే నా వరకు అయితే రోహిత్ నిజంగా చాలా బాగా స్టాండ్అవుట్ అయ్యాడు. నేను ఎందుకు ఇలా అంటున్నానో ఎపిసోడ్ మొత్తంలో డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో హాయ్, హలో, నమస్తే. నా పేరు లహరి అండ్ వెల్కమ్ టు లహరీస్ పిఓవి. సో ఇవాళ ఎపిసోడ్లో ఏమవుతుందంటే నవదీప్ రావడమే కొంచెం లేట్ ఎంట్రీ ఇస్తాడు అండ్ ఆయన వచ్చేసి గోల్డ్ బ్రీఫ్ కేస్తో ఎంట్రీ ఇస్తాడు. ఫర్ ద ఫస్ట్ టైం అగ్ని పరీక్ష సీజన్ 2లో ఫైర్ కార్డ్స్ అనే పవర్ కార్డ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆ పవర్ కార్డ్స్ ఏమైనా ఉండొచ్చు, ఎవరైనా గెలిపించవచ్చు, గెలవాల్సిన మనిషిని ఓడిపించవచ్చు. అది నీ అడ్వాంటేజ్ కోసం వాడుకోవచ్చు, లేకపోతే అది వేరే వాళ్ళ డిసడ్వాంటేజ్ కోసమైనా వాడుకోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీరు టాస్క్ ఎంత బాగా ఆడి మీరు ఆ పవర్ కార్డ్ తెచ్చుకున్నారా లేదా, అదే ఇంపార్టెంట్. సో ఫస్ట్ గెస్ట్ వచ్చేసి ప్రియా వస్తారు. మీకు తెలిసిందే కదా, సీజన్ 1 ప్రియా ఆమె వచ్చి అందరితో మాట్లాడతారు, హౌ గ్రేట్ఫుల్ షీ ఈస్ చెప్తారు. బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా బాగా ఫీల్ అవుతారు. అండ్ తను ఒకటే అంటది, మేము ఓజీస్ అంతే, అందరినీ గిల్లడం స్టార్ట్ చేస్తుంది. లైక్ ఏంటి మీరు అసలు ఏం మాట్లాడట్లేదు, ఏమనుకుంటున్నారు, ఏం చెప్పట్లేదు, ఏం ఫైట్స్ లేవు, అందరూ ఇలా ఫ్రెండ్స్ అయిపోయారా? రేపొద్దున మీ ఫ్రెండ్ని మీరే దాటుకొని ముందుకెళ్ళాలి. ఇక్కడ మీరు సెల్ఫిష్గా ఆలోచించాలి, మీకోసం మాత్రమే ఆలోచించాలి, మిగిలిన వాళ్ళ కోసం ఆలోచించద్దు, మీ గేమ్ మీరు ఆడండి అని ఫస్ట్ రాజ్కుమారి గారిని నించోబెట్టి మీకు ఎవరు ఇష్టం లేదో చెప్పండి అని అంటారు. నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే ఆవిడ ఇట్లా స్లోగా సున్నితంగా ఉంటారు అని అనుకుంటే షాకర్ అసలు. ఆవిడ వచ్చేసి నాకు అపూర్వ గారు నచ్చారండి. ఎందుకు అని రీజన్ కూడా ఎంత బాగా చెప్పారంటే, ఆవిడ ఏదైనా టాస్క్ చేయడానికి అన్నిటికీ ఎక్స్క్యూజెస్ ఎత్తుక్కుంటుంది, నాకు అది అసలు నచ్చలేదు, సో ఆవిడే నాకు నచ్చలేదు అని అంటది. నాకు అలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మొహం మీద కొట్టినట్టు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగా చెప్పారు ఆవిడ. దానికి అపూర్వ కూడా అమేజింగ్గా డిఫెండ్ చేసుకుంది. తను ఏమంటదంటే, నేను ఫూటాతో ఆ 50% టాస్క్ ఛాన్స్ తీసుకున్నాను, నేను అక్కడ పర్ఫామ్ చేశాను, అట్ ద సేమ్ టైం లాస్ట్ ఆ ఐస్ స్టెప్ ఛాలెంజ్ కూడా పర్ఫామ్ చేసి నేను ఇక్కడ వరకు వచ్చాను, మోస్ట్ డిజర్వింగ్ ఎవరు అని అడిగితే అది నేననే చెప్పుకుంటాను, డిస్పైట్ ఆఫ్ ఎవరేమన్నా సరే నేను ఇది చేయట్లేదు అది చేయట్లేదన్నా నేను వాదించగలను అని చెప్తుంది. ఓకే ఫైన్ సరే అని చెప్పేసి ఫస్ట్ ఫైర్ కార్డ్ రివీల్ చేస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ రివర్స్ ద డెసిషన్. ఈ ఫైర్ కార్డ్ పొందాలి అంటే కంటెస్టెంట్స్ అందరూ వచ్చేసి ఎవరైతే పిక్ అవుతారో వాళ్ళు ఒక టాస్క్ ఆడాలి. ఆ టాస్క్ ఏంటి అంటే, ఒక ముగ్గురు కంటెస్టెంట్ని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకి 1 to 50 నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్ ముగ్గురికి డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. అక్కడ ఏంటంటే 2 ఇట్లా సైకిల్ కొట్టుకునే పంప్స్ ఉంటాయి కదా, అలాంటి 2 పంప్స్ ఉన్నాయి, దానికి 2 బలూన్స్ అటాచ్ అయి ఉన్నాయి. సో ఏంటంటే ఎవరైతే వస్తారో వాళ్ళు ఫస్ట్ వచ్చి ఒక నంబర్ పిక్ చేసుకుంటారు. ఫర్ సపోజ్ నేను వెళ్ళి నంబర్ 2 అని పిక్ చేస్తే నేను పంప్ కొట్టాలి ఆ బలూన్లో. నెక్స్ట్ సెకండ్ పర్సన్ వచ్చేసి 5 అంటాడు. సో 5 అంటే ఆ సెకండ్ పర్సన్ వచ్చేసి 5 పంప్స్ కొట్టాలి ఆ బలూన్లో. సో అది టాస్క్. ఎవరైతే బలూన్స్లో పంప్ కొట్టినప్పుడు ఫస్ట్ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఫస్ట్ ఎలిమినేట్ అయిపోతారు. అలా లాస్ట్ వరకు ఎవరు ఆ పంప్స్ కొట్టినప్పుడు బలూన్ పగలకుండా ఉంటుందో వాళ్ళు విన్నర్. ఓకే ఫైన్ అని చెప్పేసి ఫస్ట్ వచ్చేసి ప్రియా రాజ్కుమారి గారిని సెలెక్ట్ చేస్తారు. రాజ్కుమారి గారిని సెలెక్ట్ చేస్తే నెక్స్ట్ రాజ్కుమారి గారికి ఛాన్స్ వస్తుంది. మీరు సెలెక్ట్ చేసుకోండి మీ అపోనెంట్గా ఎవరు కావాలంటే. ఆడడానికైనా దేనికైనా ఇట్లా బరాబరీ ఉండాలి, మనకు తగ్గ వాళ్ళతోనే మనం పోటీ చేయాలి, అందుకే ఆల్ గ్రీన్స్ వచ్చిన చరణ్కి నేను ఛాన్స్ ఇస్తాను అంటారు ఆవిడ. సో చరణ్ వస్తాడు. చరణ్ వచ్చి ఆయన అంటాడు, నేను అపూర్వం సెలెక్ట్ చేస్తాను, వీళ్ళిద్దరిలో ఎవరు డిజర్వింగ్ ఎవరు నాన్ డిజర్వింగ్ అని కొట్టుకునే గోలలో నేనే డిజర్వింగ్ అని ప్రూవ్ చేసి వెళ్తాను అంటాడు ఆయన. ఇదంతా ఫన్నీగా నడుస్తుంది. ఫైనలీ వాళ్ళందరూ వస్తారు. రాజ్కుమారి గారు వచ్చేసి ఫస్ట్ 6, అపూర్వ 7 అండ్ చరణ్ 6. దాని తర్వాత అన్ని పంప్స్ కొడతారనమాట. దాని తర్వాత రాజ్కుమారి గారు 10, అపూర్వ 6, చరణ్ 9. థర్డ్ రౌండ్ కూడా అందరూ ఉంటారు. థర్డ్ రౌండ్కి రాజ్కుమారి గారు 21, అపూర్వ 9 అండ్ చరణ్ ఆల్సో 9. ఫోర్త్ రౌండ్కి వచ్చేసి రాజ్కుమారి గారు 7, అపూర్వ 10 అండ్ చరణ్ 15. దాని తర్వాత నుంచి జడ్జెస్ చెప్తారనమాట, మీరు ఇలా చిన్న నెంబర్స్ పెట్టుకుంటున్నారు, మేబీ లాస్ట్ పెద్ద నెంబర్స్ ఉంటే దొరుకుతారేమో అని ఒక హింట్ ఉంటుంది. ఆ హింట్ తీసుకొని ఇంకా చరణ్ కొంచెం డేర్ చేస్తాడు, ఇక్కడ నుంచి కొంచెం పెద్ద నెంబర్సే చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసి రాజ్కుమారి గారు 12, అపూర్వ 14 అండ్ చరణ్ వచ్చేసి 17. తర్వాత ఫస్ట్ వచ్చేసి రాజ్కుమారి గారికి ఛాన్స్ వస్తుంది. ఆవిడ 13 పంప్స్ కొడతారు బలూన్లో. ఆ బలూన్ చాలా పెద్దగా ఉంటుంది. దాని తర్వాత అపూర్వకు ఛాన్స్ వస్తుంది. తను వచ్చేసి 13 పిక్ చేసుకుంటుంది వేరే బలూన్లో. కంపారిటివ్లీ పెద్దగా ఉన్న బలూన్ కన్నా చిన్నగా ఉన్న బలూనే ఆమె చూస్ చేసుకుంటుంది. బట్ ఫస్ట్ బలూన్ బ్లాస్ట్ అయిపోతుంది. సో అపూర్వ ఇస్ అవుట్ ఆఫ్ గేమ్. దాని తర్వాత వచ్చేసి చరణ్ ఏమో 5 పంప్స్ కొడతాడు. ఇట్ ఇస్ టైమ్ ఫర్ రాజ్కుమారి గారు టైం. అందరూ అనుకుంటున్నారు రాజ్కుమారి గారు ఇలా పెద్ద నెంబర్స్ చెప్తున్నారు ఏంటి అని. ఆ స్ట్రాటజీ ఏంటో ఎవరికేం అర్థం కాలేదు, బట్ ఇట్ రియలీ వర్క్డ్ అవుట్ ఫర్ హర్ అండి. ఆ విషయం అయితే చెప్పాలి. రాజ్కుమారి గారు 13 పంప్స్ కొడతారండి, వదిలేస్తారు. అండ్ అపూర్వ గారిది పేలిపోతుంది. అండ్ ఉన్న ఒకే ఒకటి చరణ్ గారు వచ్చేసి 4 పంప్స్ కొడతారు. దాని తర్వాత రాజ్కుమారి గారు వచ్చేసి 14 పంప్స్ కొడతారండి.
కొట్టాక చరణ్ ఏమో 5 నెంబర్ పిక్ చేసుకుంటాడు అండ్ 4th దాంట్లో బలూన్ బ్లాస్ట్ అయిపోతుంది అండ్ రాజ్కుమారి గారు విన్ అయిపోతారు. ఆవిడని అడిగితే ఒకటే స్ట్రాటజీ. ఆవిడ ఏమంటుందంటే గాలి కొట్టినప్పుడు ఆవిడకి యాక్చువల్లీ తెలుస్తుందంట ఎంత గాలి పడుతుంది ఎంత గాలి పడదు అని. అంత చాలా బాగా ఆడారండి టాస్క్. అసలు అంత కాన్సన్ట్రేటెడ్గా అంత బాగా చూడడం ఇట్స్ రియలీ గుడ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆవిడ జస్ట్ మాటలే కాదు చేతల్లో కూడా చూపించగలని ఈరోజు ప్రూవ్ చేసుకున్నారు. దానికి హ్యాట్స్ ఆఫ్. అసలు ఆవిడకి ఫస్ట్ పవర్ కార్డ్ ఆవిడకే వచ్చింది, రివర్స్ ద గేమ్ ప్లే అని. చూడాలి ఆవిడ పవర్ కార్డ్ని ఎలా యూస్ చేసుకుంటారు, ఏం చేస్తారు, ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనీష్ ఎంటర్ అవుతాడు. ఆ మనీష్ ఎంటర్ అవడంతోనే అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, అందరితో మాట్లాడతాడు. సో ఆయన వచ్చేసి ఒక బ్లాంక్ పవర్ కార్డ్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఇంకా ఆయన రావడం నవదీప్కి ఏదో పని ఉందని ఆయన టాడా బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతారు. ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి అనే లోపలే హేమంత్ వచ్చేసి పిచ్ చేస్తాడు అనమాట మనీష్కి. లైక్ హే నేను ఆడతాను, నాకు ఛాన్స్ కావాలి, నాకు మంచిగా అనిపిస్తుంది అనగానే ఇంకా మనీష్ ఏం ఆలోచించాడు, ఓకే ఫస్ట్ నువ్వేదా అని చెప్పి ఆయన పిలుస్తాడు. దాని తర్వాత వచ్చేసి మనీషే సెలెక్ట్ చేస్తాడు. ఎవరిని అంటే గాయత్రిని. గాయత్రి నువ్వు అంత డిజర్వింగ్ కాదని అందరూ అంటున్నారు కదా, చూద్దాం అసలు ఏముందో అని. నిజంగానే అందరు మనసులో మాట అయితే ఆయన మాట్లాడాడు. సో ఫైనలీ లాస్ట్ పిక్ వచ్చేసి లక్ష్మీ దీపక్ సేనాపతిని సెలెక్ట్ చేస్తాడు. ఆయన ఏమంటాడంటే నువ్వు గోడ మీద పిల్లిలో ఉన్నావు, నువ్వేం పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు, ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో తెలియట్లేదు, సో నేను చూడడానికి నేను సెలెక్ట్ చేస్తున్నాను, ఆయన కూడా ఆపర్చునిటీ ఇస్తాడు. సో టాస్క్ ఏంటంటే ఒక 3 ప్యాన్స్ ఇట్లాగా డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. అక్కడ 3 కలర్స్ ఆఫ్ ఫిష్ ఉంది. ఒకటి వచ్చేసి పింక్, ఎల్లో, బ్లూ. పింక్ వచ్చేసి గాయత్రి తీసుకుంటుంది, బ్లూ వచ్చేసి హేమంత్ అండ్ ఎల్లో వచ్చేసి దీపక్ తీసుకుంటాడు. సో వాళ్ళందరికీ ఇట్లా విసిన్కర్ ఉంటుంది, దాన్ని చైనా ఫ్యాన్ అంటారు. ఆ చైనా ఫ్యాన్తో గాలి ఊపుతా మన కలర్ ఫిష్ మన ప్యాన్లో వేసుకోవాలి. సో ఏమవుతుందంటే దీపక్ అండి చాలా 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 బాగా ఆడాడు. ఆయన ఫస్ట్ నుంచి నేను పద్ధతిగా ఆడతా, నేను ఫేర్గా ఆడతా, నేను ఎవరిని సాబొటాజ్ చేయను, నేను ఎవరి గేమ్ని చెడగొట్టను, నా గేమ్ నేను బాగా ఆడతా అన్న మాట మీద ఉన్నాడండి. అసలు ఈ మధ్యలో హేమంత్ చెడగొట్టడం మొదలు పెడతాడు. దాని తర్వాత లాస్ట్లో గాయత్రి కూడా చెడగొడుతుంది. హేమంత్ వచ్చేసి 16 ఫిషెస్ వేస్తాడు, గాయత్రి వచ్చేసి 24 ఫిషెస్ అండ్ దీపక్ వచ్చేసి 27 ఫిషెస్ కలెక్ట్ చేశాడండి. అండ్ దీపక్ ఈజ్ ద విన్నర్. ఆయన ఎంత కూల్గా కంపోజ్డ్గా కోపం తెచ్చుకోకుండా ఆయన మాట మీద నిలబడి ఆయన దేనికైతే నేను స్టాండ్ అవుతా, నేను ఈ గేమ్ నిజాయితీగా ఆడతా, నేను దాని మీదే నించుంటా, ఆయన ఒక స్టాండ్ తీసుకొని దాని మీదే ఆడి ఎవరు ఎంత చెడగొట్టిన గేమ్ ఆయనే నిజాయితీగా ఆడి విన్ అయ్యాడు. చూడండి, ఇట్ ఈస్ డ్యామ్ అప్రిషియబుల్. అసలు అమేజింగ్. ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. అలాంటి చాలామందికి ఏమవుతుందంటే నిజాయితీ చూస్ చేసుకున్నప్పుడు కలిసి రాదు, బట్ ఆయన నిజాయితీ చూస్ చేసుకున్నందుకు ఆయనకి యూనివర్స్ కూడా ఐ థింక్ ఇట్స్ ఆల్ యోర్స్. సో ఆయన విన్ అయ్యాడు. చూడడానికి అయితే ఆయన విన్ అయ్యేలాగా అస్సలు కనిపించలేదు, ఎందుకంటే ఇద్దరు కలిపి ఆయన మీదకెళ్ళారు, లైక్ ఆయన గేమ్ చెడగొట్టారు, బట్ స్టిల్ ఆయన విన్నారండి. ఇట్ ఈస్ వెరీ గుడ్, అమేజింగ్ ఆడారండి దీపక్ గారు. సో దీపక్కి ఫైర్ కార్డ్ ఏమొస్తుందంటే స్కిప్ ద రౌండ్ అన్న ఫైర్ కార్డ్ వస్తుంది. చూడాలి ఆయన దాన్ని ఎలా యూస్ చేసుకుంటారు, ఇంతే ఫేర్గా ఉంటారా ఉండరా, అసలు ఏం చేస్తారు ఈ పవర్తో అనేది చూడాలి. పవన్ కళ్యాణ్ కూడా వచ్చేసి చాలా గ్రేట్ఫుల్గా స్పీచ్ చెప్తాడు, లైక్ ఎంత యూజ్ అయింది అసలు మెంటర్స్గా అభిజిత్, నవదీప్, బిందు, శ్రీముఖి అండ్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి ఎంత బాగా హెల్ప్ చేశారు, వాళ్ళు ఎంత మోటివేట్ చేశారని వాళ్ళని కూడా చాలా బాగా పొగిడాడు. అండ్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాడు, స్టార్మా అండ్ బిగ్ బాస్. అది చాలా బాగా అనిపించిందండి. ఒక కామనర్గా వచ్చి ఆయన విన్ అయ్యి ఈరోజు చాలా మందికి ఒక ఆశ లోపల పుట్టించాడు అంటే అది పవన్ కళ్యాణేనండి. అది చాలా చాలా బాగా మాట్లాడాడు ఆయన. తర్వాత ఆయన వచ్చేసి ఏం అడుగుతాడంటే అసలు బిగ్ బాస్ మీకెందుకు, అసలు బిగ్ బాస్ 10 మీరు ఎందుకు విన్ అవ్వాలనుకుంటున్నారు, అసలు బిగ్ బాస్ హౌస్లోకి మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అంటే అందరూ చాలా యావరేజ్ ఆన్సర్స్ చెప్పారండి. నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా, నేను మెంటలీ స్ట్రాంగ్, నేను ఇది అది అని. అమన్ కూడా అదే చెప్తాడు, లైక్ నేను మెంటలీ స్ట్రాంగ్, గివెన్ అ ఛాన్స్ ఐల్ ప్రూవ్ ఐఎమ్ లైక్ ఫిట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్, నేను అన్ని విధాలుగా ఫిట్ అని చెప్తాడండి. దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఇది కూడా అడుగుతాడు, ఒకవేళ మీకు ఎంతమందికి యాక్టింగ్ ఇష్టం ఉంది అంటే కొంతమంది రేస్ చేస్తారు, రేస్ చేసిన వాళ్ళకి మీకు బిగ్ బాస్ టైటిల్ కావాలా లేకపోతే మూవీ ఆఫర్ కావాలంటే మిథిలేష్ రెడ్డి ఆయన లేచి బాగా ప్రాక్టికల్గా చెప్తాడు, లైక్ ఇఫ్ ఇట్స్ అ బిగ్ డైరెక్టర్ వై నాట్, ఎందుకంటే బిగ్ బాస్లోకి వెళ్ళేదే అవకాశాల కోసం, ఒక అవకాశం వస్తే ఎందుకు వదులుకోవాలండి. సో ఆయన బాగానే చెప్పారు, నాకు చాలా ఫేర్ ఎనఫ్ అనిపించింది. అమ్మన్కి ఛాన్స్ వస్తుంది ఆ బిగ్ బాస్ 9 ట్రోఫీ పట్టుకొని, ఆయన బిగ్ బాస్ 10 విన్ అయితే ఎలాంటి స్పీచ్ ఇస్తారు అని చెప్పి ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చారు. దానికి అమన్ ఐ థింక్ ఆయన హీస్ అ వెరీ గుడ్ యాక్టర్ అండి, అదైతే మాత్రం చెప్పాలి. ఒరిజినల్గా మాత్రం అయితే నాకు అనిపించలేదు, వావ్ సో హార్ట్ ఫెల్, చాలా నిజాయితీగా చెప్పాడు, అలాగే నాకు ఏ మాత్రం అనిపించలేదు, బట్ హీ ఓన్డ్ ఇట్ అండి. అంటే జరగక ముందే జరిగింది అని చెప్పి మనం నమ్మించుకొని రియాక్ట్ అవ్వడం అనేది అందరూ చేయలేని పని. ఆయన చాలా బాగా చేశారు, ఆయన నిజంగానే విన్ అయ్యారు అని ఆయన ఫేస్లో తెలుస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే సమ్వేర్ అది నాకు ఆర్గానిక్గా న్యాచురల్గా అనిపించలేదు. సో ఐఎమ్ సారీ బట్ స్టిల్ యూ డిడ్ గుడ్. అమన్ ఇస్ అ డిజర్వింగ్ క్యాండిడేట్ ఫర్ బిగ్ బాస్ అండి, ఫర్ ష్యూర్. నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి, అమన్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నాడు నో మ్యాటర్ వాట్. ఆయనకి ఇచ్చే పుష్, జడ్జెస్ ఆయనతో ఎలా మాట్లాడుతున్నారు, ఆయన ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, నేను ఇవన్నీ చూస్తున్నా కదా, ఆయన డెఫినెట్గా వెళ్తారు, చూస్తానండి.
పవన్ కళ్యాణ్ వచ్చేసి బ్లాంక్ ఆ ఫైర్ కార్డ్లో ఏం పవర్ ఉందనేది రివీల్ చెయ్యరు. టాస్క్ ఇచ్చాక అందులో 3 పార్టిసిపెంట్స్ ఉంటారు. ఆ టాస్క్ అనేది 2 లెవెల్స్లో అవుతుంది. సో లెవెల్ 1లో ఏంటి అంటే 3 పార్టిసిపెంట్స్ వెళ్ళి శాండ్లో వెతకాలి. అందులో ఒక 4 రాడ్స్ పెట్టి ఒకదానికొకటి పెట్టి దాని మీద ఫ్లాగ్ పెట్టి వాళ్ళు దాన్ని పోస్ట్ చేయాలి. ఎవరు ఇద్దరు అయితే ఫస్ట్ చేస్తారో వాళ్ళిద్దరు సెకండ్ రౌండ్కి వెళ్తారు. మిగిలిపోయిన ఆయన డిస్క్వాలిఫై అయిపోతాడు. పవన్ కళ్యాణ్ వచ్చేసి అమన్ని సెలెక్ట్ చేస్తారు. అవి వచ్చేసి యాజ్ యూజువల్ రోహిత్ అండ్ బిందు వచ్చేసి మిథిలేష్ రెడ్డిని సెలెక్ట్ చేస్తుంది. నిజంగా చాలా ఫేర్ టాస్క్ అనిపించిందండి. అబ్బాయిలందరూ ఇర్రక కొట్టారు. సో టాస్క్ బజర్ మొదలవగానే రోహిత్ జామ్మని హీరోలా వెళ్ళిపోయి అండ్ ఆయన ఫట్ అని శాండ్లో వెతికేసి పెట్టేస్తూ ఉంటాడు. ఆయన లిటరలీ కెమెరాలో ఆయన మాత్రమే కనిపిస్తున్నాడు. ఎంతో అందంగా, ఎంతో చక్కగా, ఎంతో స్ట్రాంగ్గా టాస్క్ చేస్తూ 4 రాళ్ళు చక్కమని పెట్టేసి దాని మీద రెడ్ ఫ్లాగ్ పెట్టేసి ఆయన పోస్ట్ చేస్తాడు. ఇట్స్ లైక్ టాస్క్ ఇస్ డన్. ఇట్స్ సో ఈజీ. హీ మేడ్ ఇట్ లుక్ సో ఈజీ. ఆయన చేస్తుంటే ఇంత ఈజీగా అనిపించింది. అట్ ద సేమ్ టైం అక్కడ చూస్తే అమన్ మిథిలేష్ ఇంకా ఎత్తుక్కుంటానే ఉన్నారు. అమన్ వచ్చేసి సెకండ్ ఆయన ఫ్లాగ్ సెట్ అయిపోతుంది. ఆయన బయటకు రాగానే డామ్మని పడతాడు. నాకైతే నిజంగా భయం వేసింది. తలకి ఏమైనా తగిలిందా, ఆయనకి ఏమైనా అయిందా అని. బట్ ఫార్చునేట్లీ అలా ఏం కాలేదు. ఆయన వెళ్ళి సెకండ్ పెట్టేస్తారు. సో మిథిలేష్ అవుట్ అయిపోయి జడ్జెస్ ఏమో మిథిలేష్ రెడ్డిని బాగా వేసుకుంటారు. అడుగుతారు అసలు నువ్వు ఏం చేస్తున్నావు ఏంటి అంటే ఆయన అదే అంటారు, నేను వెతుకుతానే ఉన్నా బట్ నాకు అది ఎందుకో కనిపించలేదు అంటే జడ్జెస్ అయితే డిసప్పాయింట్ అయ్యారు. మిథిలేష్ గేమ్ చూసి నేను కూడా డిసప్పాయింట్ అయ్యా. అంత ఫిట్ ఉన్న మంచి అలా చేయలేకపోయాడు ఏంటి అని. బట్ రోహిత్ అండ్ అమన్ ఇద్దరు సెలెక్ట్ అవుతారు. ఫేజ్ 2లో ఒక సర్కిల్ గీశారు స్టేజ్ మీద. దాన్ని 2 హాఫ్స్గా డివైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి రోహిత్, రైట్ సైడ్ వచ్చేసి అమన్. చుట్టుపక్కల పిల్లోస్ పడేశారు. సో ఎవరిది అయితే పిల్లో అందులో ఉంటుందో ఎక్కువ వాళ్ళు విన్నర్ ఉంటుంది. రోహిత్ హీ ఈస్ ద మ్యాన్ విత్ ద బ్రెయిన్ అని ఉత్తినే అనలేదండి. ఆయన ఏం చేస్తారో తెలుసా, ఒక పిల్లో తీసుకెళ్ళి అక్కడ ఆయన ప్లేస్ దగ్గర ఇలా ఇసిరి ఈలోపు అమన్ కలెక్ట్ చేస్తూ ఉంటాడు పిల్లోస్. వెళ్ళి ఆయన పట్టేసుకుంటాడు గట్టిగా. అసలు వాట్ స్ట్రాటజీ అనిపించింది. నేనైతే షాక్, బ్యాంగర్, వావ్ ఏమన్నా ఆలోచించాడా అన్న ఫీలింగ్ వచ్చిందండి నాకైతే. క్రేజీ. పట్టేసుకుంటాడా. ఇంత చూస్తే ఆ లైన్ ఇద్దరికి లైన్ మధ్యలో పిల్లో ఇలా మధ్యలో ఉంటుంది. సో ఆయన వదిలేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఆడతారు. వెనక్కి వచ్చిన ఆడిన టైంలో కూడా ఫిజికల్గా అవుతారు. అమ్మాయి పాపం చాలా కష్టపడతాడండి, చాలా. బట్ రోహిత్ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, బ్రెయిన్ ఉంది. అన్ని ఆయన పెట్టుకొని ఆయన ట్యాకిల్ చేస్తున్నాడు. ఎట్లా అంటే బజర్ అయిపోయేంత వరకు నా దాంట్లో ఎక్కువ ఆయన ట్యాకిల్ చేస్తే నేను విన్ అయిపోతానన్న కాన్సెప్ట్ తీసుకున్నాడు. అండ్ హీ ఎగ్జిక్యూటెడ్ ఇట్ సో వెల్. ఈలోపు శ్రీముఖి బజర్ పాజ్ చేసి ఏంటి మీరు ఇట్లాగా కుస్తీ పోటీ పడినట్టు కుస్తీ పడుతున్నారు, ఇది అది కాదు, సంచాలక్ అపూర్వ నువ్వు వచ్చి సంచాలక్గా చేయి, చూద్దాం నీ డెసిషన్ ఎలా ఉంటుందో అంటే థర్డ్ కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆల్మోస్ట్ రోహిత్ చెప్తానే ఉంటాడు, సి బ్రో రావద్దు నా దగ్గరికి, మళ్ళీ నేను ఫిజికల్ అవుతా, ఇన్ఫైనైట్ అవుతా, నీ ఇష్టం చూసుకో ఇది అది అన్న అంటున్నప్పుడు సరే ఓకే ఫైన్ అని చెప్పేసి ఈలోపు మళ్ళీ వాళ్ళు ఫిజికల్ అయ్యేటప్పుడు అపూర్వ వచ్చేసి పాజ్ అంటది. పాజ్ అంటే ఇద్దరు ఆగిపోయి ఆమె ప్లే అని చెప్పదనమాట. రోహిత్ ఏమో వెయిట్ చేస్తున్నాడు. పాజ్ అని చెప్పాక ప్లే అని చెప్పాలి కదా అంటే ఈలోపు అమన్ రోహిత్ వైపు నుంచి ఒక 2 పిల్లోస్ తీసుకొని ఉంటాడు. బజర్ మోగుతుంది. అండ్ అపూర్వని అడుగుతారు ఎవరు విన్ అయ్యారు అని. అపూర్వ వచ్చేసి రోహిత్ ఎక్కువ కష్టపడ్డాడు, తనే ఎక్కువ చేశాడు, మేబీ తనే విన్ అయ్యాడు అని అంటది. నాకేమనిపించింది అపూర్వ ఎందుకు అలా చెప్పిందంటే తన మిస్టేక్ ఉంది కదా, లైక్ తను ప్లే అని చెప్పలేదు, ఆయన వచ్చేసి ఆమె ఇన్స్ట్రక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాడు, ఈ మధ్యలో అమన్ తీసుకుపోయాడు. సో బట్ స్టిల్ చూస్తే ఎఫర్ట్స్ వైజ్గా రోహిత్ వాజ్ అమేజింగ్. హీ నెయిల్ ద టాస్క్, హీ ఏడ్ ద టాస్క్ అండి. అమన్ విన్ అయ్యాడు, కుడోస్ టు హిమ్. ఆయన కూడా చాలా కష్టపడ్డాడు. అమన్ విన్ అయ్యాడు అండి. హీ గాట్ ద బ్లాంక్ పవర్ ఫైర్ కార్డ్. ఆ ఫైర్ కార్డ్ వచ్చేసి అందరిలాగా అందరికీ కార్డ్స్ ఇచ్చినట్టు ఈయనకు ఉండదు. ఈ స్పెషల్ కార్డ్ ఏంటంటే జ్యూరీ దగ్గర ఉంటుంది, బిందు దగ్గర ఉంటుంది. ఆ పవర్ ఏంటనేది టైం వచ్చినప్పుడు ఆయనకు చెప్తారట. ఫైనలీ అమన్ టాస్క్ విన్ అయిపోతాడండి. శ్రీముఖి కూడా అదే అంటది, అసలు పవన్ కళ్యాణ్ రావడం ఏంటి, ఆ స్పీచ్ చెప్పాలని అమన్కి చెప్పడం ఏంటి, టాస్క్ ఆయన సెలెక్ట్ చేయడం ఏంటి, ఆయన విన్ అవ్వడం ఏంటి. టుడే ఇస్ అమన్స్ డే. అంతే, ఆయన టూ లక్కీ ఉన్నాడు, ఆయన అలాగే కష్టపడ్డాడు. బట్ రోహిత్ ఓవర్ పవర్ చేశాడు, అది వేరే విషయం. బట్ స్టిల్ బాగా చేశాడండి. అమన్కి ఆ కార్డు వచ్చింది. అంతేనండి ఈ రోజు కబుర్లు అయితే అంతే ఎపిసోడ్వి. నాకైతే కంటెస్టెంట్స్ అందరూ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, ఏదైనా రెడీ అంటున్నారు, అన్నిటికీ మంచిగా ఆడుతున్నారు. నాకైతే చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఈ రోజు మీకు ఎవరెవరు నచ్చారు? రాజ్కుమారి గారు నచ్చారా? అమన్ అండ్ రోహిత్లో మీకు ఎవరు నచ్చారు? ఎవరు గేమ్ బాగా ఆడారు అనిపించింది నాకు కమెంట్స్లో చెప్పండి. నా రివ్యూస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లెర్నింగ్ POV. డెఫినెట్గా నన్ను సపోర్ట్ చేయండి. నేను కొత్త కాంటెంట్ క్రియేటర్, నన్ను డెఫినెట్గా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. See ya.